దేశంలో పోలీస్ వ్యవస్థ ఎంత ముఖ్యమో అందులో మహిళా పోలీసుల పాత్ర కూడా కీలకం. నిత్యం బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, మహిళలను అరెస్ట్ చేసే క్రమంలో ఉమెన్ పోలీసుల అవసరం ఉంటుంది. దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, అందులో డీజీ, సూపరింటెండెంట్ వంటి ఉన్నత స్థాయిలో ఉన్న మహిళల పోలీసుల సంఖ్య ఎంత, తెలంగాణలో మహిళా పోలీసుల శాతం ఎంత తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. శాంతి భద్రతలు, బందోబస్తులు, పికెటింగ్లో పోలీసులు ఉండాల్సిందే. అయితే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు పోలీస్ శాఖలో మాత్రం తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 10% మాత్రమే మహిళలు ఉన్నత స్థాయి అధికారులుగా ఉన్నారు. మిగిలిన 90% మంది మహిళలు కింది స్థాయిలో పనిచేస్తున్నట్లు ఇండియా జస్టిస్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో డీజీ స్థాయిలో ఉన్న మహిళా అధికారులు 1000 కంటే ఎక్కువగా లేరని, 90% మంది కింది స్థాయిలోనే ఉన్నారని తెలిపారు రిటైర్డ్ పోలీసులు. తెలంగాణలో మహిళా పోలీసులు 8.7% ఉండగా అందులో 7.6% మాత్రమే అధికారులుగా ఉన్నట్లు రిపోర్ట్ చెబుతోంది. లండన్లో 35%, అమెరికాలో 15% మహిళా పోలీసులు ఉన్నారని, అదే తరహాలో భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమెన్ ఫోర్స్ ను పెంచాలని సూచిస్తున్నారు రిటైర్డ్ పోలీసులు. ఎస్పీ నుంచి అబోవ్ క్యాడర్లు తీసుకుంటే మొత్తం 1000, అంటే ఇండియా మొత్తం పైన 1000 మందే ఉన్నారు. 1000 మంది ఆఫీసర్లు ఉన్నారు, లోయర్ స్టాఫ్లో ఉన్నారు. కానీ అక్కడ మిడిల్ స్టాఫ్, ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలు, వీళ్ళ స్టాఫ్ చాలా తక్కువ ఉంది పోల్చుకుంటే. అంటే భారతదేశ జనాభాతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉండాలి. యుఎస్లో ఒక 13%, ఇప్పుడైతే 15% ఉన్నారు యుఎస్లో. లండన్లో అయితే 35% ఉన్నారు. సో మనం భారత జనాభా ప్రకారం తీసుకుంటే కూడా లేదు, తెలంగాణ జనాభా ప్రకారం తీసుకున్నా కూడా ఇంకా దాదాపు 4% ఉమెన్ పోలీసులను పెంచాల్సిన అవసరం ఉంది. 4 నుంచి 5%. బందోబస్తులు, మహిళలను అరెస్ట్ చేసే సమయంలో ఉమెన్ పోలీసులు సరిపోక ఇతర జిల్లాల నుంచి తీసుకురావాలన్నారు పోలీసులు. ఉన్నతాధికారుల్లో మహిళల సంఖ్య పెంచడంతో పాటు మహిళా పోలీసులను కూడా ఎక్కువగా రిక్రూట్ చేయాలని సూచిస్తున్నారు.